అన్నిటికీ భరించినా కానీ వాడు నాకు 18 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క వారసుడు. వాడి జోలికొచ్చినావో నిన్ను వదిలే సమస్య లేదు. నా కొడుకు ఏడుండాడో చెప్పు. చెప్పు చెప్పు అంటే చెప్పులు తీసి చేతిలో పెట్టడానికి ఇదేం బాటా షోరూమ్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ ఓన్లీ షూస్, పోలీస్ షూస్ ఇవ్వడానికి కాదు, అడ్డమైన నా కొడుకుల్ని కిందేసి తొక్కడానికి. నేనొక్కసారి లేదు అన్నానంటే ఉన్నది ఇక లేనట్టే, ఉంది అన్నానంటే లేకపోయినా ఉన్నట్టే. ఎక్కువ ఎగరకు. నాకు ఎగిరే వాళ్ళని కాల్చడం అన్నా పేల్చడం అన్నా చాలా సరదా. ఎస్పీ, నడుముకున్న బెల్ట్కి తుపాకీ వేలాడుతుంది కదా అని ఎవరినైనా కాల్చొచ్చు అనుకుంటున్నావేమో. నీకు నేనేంటో చూపిస్తా. గంటలో నా కొడుకుని విడిపిస్తా. నిమిషాల్లో నీ ఆఫీసులోనే నిన్ను వాడి చేత మర్డర్ చేయిస్తా. ఏ పోలీసోడు అడ్డొస్తాడో చూస్తా. చూడు, ఇలాంటి తప్పుడు పనులకి చచ్చిన రికమెండేషన్ చేయను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు ఏదో వాళ్ళకి రికమెండేషన్ చేయమని నడకో. పెట్టే ఫరో. ఏమనుకుంటున్నారప్పా? మమ్మల్ని పార్టీలో నుంచి పెరిగి పరిచామనా, లేకుంటే నన్ను, నా తమ్ముడిని, నా కొడుకుని అందరినీ కట్టగట్టి ఆ ఎస్పీ గారి చేత బొక్కలో దోపిద్దామనా? ఏంటండి మీరు మాట్లాడేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. డ్రామాలాడమాక. నువ్వు సీఎం కలిసి మమ్మల్ని ఏమి పీకలేకనే కదా ఆ ఎస్పీని బాంబీదని పంపింది. పగబట్టి మీ మీద పంపడానికి మీరేం ప్రతిపక్షం వాళ్ళు కాదు, మా అధికార పక్షం వాళ్ళు. అదేదో రొటీన్ కోర్సులో అతను అక్కడ పంపాం అంతే. నువ్వు రొటీన్ గా పంపినావా, కావాలని పంపినావా అని కాదు నాకు కావాల్సింది. ఆ ఎస్పీ నా కొడుకును అరెస్ట్ చేసి, నేను అసలు అరెస్టే చేయలేదు, ఏం పిక్కుంటావో పిక్కు అంటున్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చినాం. చూడప్పా, ఆ ఎస్పీ వాడిని యాడ ఎన్కౌంటర్ చేస్తాడోనని భయపడి చచ్చిపోతాడా. చూడండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోషి మీరైనా, నేనైనా, సీఎం అయినా, ఆఖరికి పీఎం అయినా సరే ఎవరిని వదలదు. నువ్వు చెప్పే నీతి వాక్యాలు వినటానికో, నీ కాళ్ళు పట్టుకుని లొంగిపోతున్నామని చెప్పటానికో రాలేదు. నా కొడుకును ఎట్టా విడిపించుకోవాలో అది నాకు బాగా తెలుసు. తమ్ముడు పా, తాడో పేడో సీమలను తెచ్చుకుంటా. ఇంకా లాభం లేదన్నా. సీమలో ప్రతి గడపలో ఉన్న కత్తికి మనం పని చెప్పాలా? మనమేందో ఆ ఎస్పీ గడికి తెలియజెప్పాలా? నా కొడుకును వాడంతటా వాడ తీసుకొచ్చి మనకు అప్పచెప్పాలా? నువ్వు ఇట్లాంటి పని చేసినావంటే వాడు అప్పచెప్పేది బతుకున్న చిన్నప్పని కాదు, వాని శవాన్ని. ఇప్పుడు సీమ మొత్తం ఆ ఎస్పీ యుగంధర్ గాని కంట్రోల్లో ఉంది. నువ్వు కత్తి కాదు, సూది బతుకొని తిరిగినా షూట్ చేసి పారేస్తాడు. హలో, ఈడ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని చోట్ల ఎతికినాం. చిన్నబ్బాయి ఏడా కనపడలా. ఏమిరా, ఏం సంగతి? చిన్నబ్బాయి ఏ స్టేషన్ లోనూ లేడట. ఇంకా ఏడదా పెట్టుంటారబ్బా. ఎవడో వాడు ఊరికే మొత్తుకుంటున్నాడు. సైడ్ లేకుంటే సచ్చేటట్టున్నాడు అంబులెన్స్ లో. అన్న, నా కొడుకు నాయనా అన్నట్టు వినపడ్లా? నీకు అట్నే అనిపించినదా? నాకు అట్నే అనిపించినదిరా. ఏంలే, అది మన భ్రమ. వారి మీద మనకుండే ప్రేమ అట్లా అనిపిస్తాడు. ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఆక్సిజన్ పెట్టండి. మూవ్. ఎవడయ్యడు తాగి పొరుతాడు. ఏమిరా ఏమిరా ఈ దెబ్బలు? ఎవరు కొట్టారా? మీ వెనకాల వచ్చే అంబులెన్స్ లో ఊరంతా తిప్పి తిప్పి కొట్టాడా? నేను విడిచిపెట్టాను. ఎక్కడికన్నా మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకో? నీకు తెలియదప్పా, నా కొడుకును ఎరుమను కొట్టాడు కొట్టాడా? వానికి నేను ఎన్నో తెలిసి చేశాను రా. మా దగ్గర పోతాం. రారా రాని సంగతి చూస్తాం.
జాగ్రత్త ఎడకొచ్చి కింద పడతావు ఇంద్ర చెప్పే ఎస్పీ ఏమప్పా ఇది సార్ నాకు కావాల్సింది సెల్యూట్ కాదు సంజాయిషి మా చిన్నప్పని పట్టుకొని సచ్చినట్టు కొట్టావా చిన్నబ్బంటే ఇతనేనండి వాయప్పే మరి ఒక్క నిమిషం సార్ ఇన్స్పెక్టర్ సురేంద్ర మీకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ మినిస్టర్ గారు చిన్న బంద్ తీసుకొని ఇక్కడికే వచ్చేసారు మీరు బయలుదేరి వచ్చేయండి థ్యాంక్ యూ సార్ మేము ఇతని కోసమే వెతుకుతున్నాం సార్ ఇప్పుడు అర్థమైంది సార్ జనం మిమ్మల్ని ఎందుకు గెలిపించారు మిమ్మల్ని చూస్తుంటే నీతి నిజాయితీని నిలువుటద్దంలో చూస్తున్నట్టుంది సార్ శివాజీ సార్ హబీబాయ్ సార్ సార్ నిజాయితీ చూడండి వాడిని మెడల్ బట్టి లోపల తోయండి ఏమిది మర్యాద మర్యాద పోలీసుని అరే వరే అన్నామంటే 4 కోసి కుప్ప తొట్టులా వేస్తా ఎబ్బే 4 వస్తే మాట్లాడేదట పుట్టేలా నీ కొమ్ములు కుమ్ముడందాక అంటే నన్ను అమ్మూరికి పొలిచిందో కాందంట అట్లాంటదిరా నీ పని ఎస్పీ నువ్వు మా వాల్యూస్ ని తీసేస్తావేమో గానీ మా స్టేటస్ ని దెబ్బతీయలేవురా చూచాం నేను రాజకీయాల్లోకి లెక్క ఖర్చు పెట్టిరాలే తలకాయలు తీసేసి వచ్చినా మమ్మల్ని కాదన్నోళ్ళని కత్తికొకండిగా వేసినా దొరికినంత వేసినా సీమను సగం తిని పారేసిన పొగురుబోతు ఎరుములరా మేము మాతో పెట్టుకున్నావా నిన్ను మట్టిలో కలిపిందాక ఈ సీమ ఎడిచిపెట్టి పోము 36 ఎన్కౌంటర్లు 24 ట్రాన్స్ఫర్లు 8 ఎంక్వైరీ కమిషన్లు 2 ప్రమోషన్లు 10 ఇంక్రిమెంట్లు తీసుకున్నవాడిని ఐఎస్ఐ దగ్గర నుంచి నక్సల్స్ దాకా అందరి హిట్ లిస్ట్ లోనూ ఉన్నవాడిని సేవా పథకం నుంచి ఇండియన్ పోలీస్ మెడల్ దాకా అన్ని మెడల్స్ తీసుకున్నవాడిని 9mm పిస్టల్లో 10 రౌండ్లుంటే ఈ బాడీలోకి 11 రౌండ్లు దూసుకుపోయాయి 2 గుళ్ళు ఇంకా తొడలోనే ఉన్నాయి ఒక గుండు గుండె దాకా వెళ్లే ధైర్యం చాలక మధ్యలోనే ఆగింది చావుకి అతి దగ్గరగా వెళ్లి ఎముడితో ఫైట్ చేసి తిరిగి బయటకు వచ్చిన వాడిని 10 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేశాను 30 ఏళ్ల సర్వీస్ బ్యాలెన్స్ లో ఉన్నవాడిని డ్యూటీ కోసం ఎవరినైనా వేస్తాను చావనైనా ఇంతకు మించి ఏం చేయగలవు ఆయన ఆటోబయోగ్రఫీ ఏంటా ఉంటేనే ఇక్కడ లంగోటాలు దారిపోతా ఉంటాయి పదండయ్యే ముందు బెయిల్ అప్లై చేద్దాము రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఆ తర్వాత పండగ ఇక మీరేం చేసిన దండగా పండగ దండగా అంటున్నానా ఈలోగా నన్ను చంపేస్తాడు హలో నాకు 2 విషయాలే తెలుసు ముందు తెలుగులో తెగే చెప్పడం వినకపోతే ఇంగ్లీష్ లో ఎన్కౌంటర్ చేయడం తెలుగా ఇంగ్లీషా వాయిస్ నాది చాయిస్ నీది హబీబ్ బాయ్ 1 2 నా కొడుగ్గా పుట్టి భయపడతావేంద్రా భయపడకేం చేస్తాడు నా గోసుపాత ఆడ గంట లోపలనే అబ్బాయి గారి ఎముకల్లో నుంచి జ్యూస్ తీశాడు ఇక 3 రోజులంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి ఉండప్పా నీకేం భయం లేదు